సార్ నమస్తే. నమస్తే అండి. 'దేవకట్ట మైసభ' అని చెప్పి వెబ్ సిరీస్ తీశాడు. అది ఇటీవల రిలీజ్ అయింది. మనం చూసాం. అయితే ఈ వెబ్ సిరీస్ బయటకొచ్చినప్పుడు ఇందులో చంద్రబాబు నాయుడు గారు పోలికలు ఉన్నటువంటి ఒక పాత్ర, ఆయన తరహా పాత్ర. ఆ పాత్రకి ఒక హీరోయిన్‌తో ఏదో ప్రేమాయణం ఉందన్నట్టుగా అందులో చూపించడం జరిగింది. ఇది అక్కడి నుంచి ఒక వైరల్ అయ్యి అసలు ఎవరా హీరోయిన్? నిజంగా జరిగిందా? ఇది కల్పితమా? అని రకరకాల ప్రచారాలు, వార్తలు వస్తున్నాయి. దీన్ని మీరేమంటారు? అంటే జనం నోళ్ళల్లో రకరకాల కథలుంటాయి ప్రతి ఒక్క వ్యక్తి గురించి. ఓకే. ఈ కథల్లో అంటే కల్పించిన వాళ్ళు లేదు విన్నవాళ్ళు ఒక విషయాన్ని 10 సార్లు విన్నప్పుడు, లేదు ఒక విషయం 10 సార్లు చెప్పినప్పుడు, అది కల్పన అయినా గానీ, కల్పన అనే విషయం చెప్పినవాడు మర్చిపోతాడు రిపీటెడ్‌గా చెప్పడం ద్వారా. హ్మ్. మర్చిపోయి అది నిజమని తనే నమ్మడం మొదలుపెడతాడు. హ్మ్. అలాగే ఒక విషయాన్ని పదే పదే విన్నప్పుడు విన్నవాడు కూడా హ్మ్. దాన్ని వెరిఫై చేసుకోవాలని కూడా అనుకోడు. అది నిజమే అని నమ్మేసి, అది నిజమే అనే భ్రమలో అది అబద్ధం అని ఎవరైనా చెబితే హ్మ్. సీరియస్‌గా రియాక్ట్ అవ్వాలనేటువంటి మూడ్‌లోకి వెళ్ళిపోతాడు. హ్మ్. ఇది జనరల్‌గా విస్పరింగ్ క్యాంపెయిన్ దాని తాలూకా ఉండేటువంటి ప్రభావం. ఈ ప్రభావం తెలియటం చేతే గుసగుసల ప్రచారం అనేది చాలా విస్తృతంగా చేస్తూ ఉంటారు మన రాజకీయ నాయకులు. హ్మ్. అలా రకరకాల గుసగుసల ప్రచారాలు చేసేటువంటి తెలుగు ప్రాంతాలకు చెంది అసలు విస్పరింగ్ క్యాంపెయిన్ అనే దాన్ని విపరీతంగా వినియోగించి ఇప్పటికీ వినియోగిస్తున్నటువంటి, ఇప్పుడు కూడా సక్సెస్ఫుల్గా వినియోగిస్తున్నటువంటి హ్మ్. విస్పరింగ్ క్యాంపెయిన్ ద్వారా అద్భుత విజయాలు సాధించిన ఏకైక రాజకీయ నాయకుడు అని చెప్పుకోదగినటువంటి హ్మ్. మహా నట నాయకుడు చంద్రబాబు నాయుడు. ఓకే. ఆయన ఆయనని పోలినటువంటి పాత్ర మీరు చెప్పింది. హ్మ్. అయితే అందులో ఈయన పేరు, ఆ ప్రాంతము, ఆ పోలికలు తీసుకున్నాడు హ్మ్. డైరెక్టర్ గారు. అవును. అయితే చంద్రబాబు నాయుడు గారి మీద మార్కెట్లో ప్రచారంలో ఉన్నటువంటి విస్పరింగ్ క్యాంపెయిన్‌లో భాగంగా హ్మ్. ఆ రోజున గుసగుసలుగా చెవి నుంచి చెవికి పాకినటువంటి హ్మ్. కొన్ని విషయాలు కూడా ఇందులో ప్రస్తావించారు. ఓకే. అయితే ఈ ప్రస్తావనలో భాగంగా దొర్లినటువంటి మీరన్నటువంటి ఒక హీరోయిన్‌తో హ్మ్. అనేది. ఈ హీరోయిన్‌తో పరిచయము అనేది వారు చూపించిన నేపథ్యము వేరు. హ్మ్. ప్రపంచం అనుకుంటున్న హీరోయిన్ గారి నేపథ్యం వేరు. అవును. కాబట్టి ఆ నేపథ్యంలో నుంచి ఆవిడ రాలేదు. అసలు అందులో వెబ్ సిరీస్‌లో చూపించినటువంటి నేపథ్యంలో వచ్చినట్టుగా ఏ హీరోయిన్ చరిత్ర మనకు కనిపించటం లేదు. ఓకే. కానీ ఒకవైపు అలాంటి ప్రచారం అయితే ఒకటి నడిచింది. అది కూడా ఎప్పుడు ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత. హ్మ్. నిజానికి మార్కెట్లో ప్రచారంలో ఉన్న హీరోయిన్ గారు పార్టీలోకి వచ్చింది కూడా దాదాపు ఆ టైంలోనే. హ్మ్. అంతకుముందు ఆవిడ రాజకీయాల వైపు శ్రద్ధ పెట్టలేదు, రావాలి అనుకోలేదు. ఆవిడ వచ్చారు. హ్మ్. ఆవిడ అతి కొద్ది కాలమే ఉన్నారు ఆ పార్టీలో. హ్మ్. ఉండి అక్కడి నుంచి జాతీయ రాజకీయాల్లోకి వెళ్ళిపోయారు. ఆవిడ ప్రయాణం వేరే నడిచింది. హ్మ్. సో ఆవిడకి తెలుగుదేశం పార్టీకి కూడా ఇంకో 2, 3 ఉపకథలు ప్రచారంలో ఉన్నాయి. హ్మ్. సరే, ఎన్ని కథలు ఎలా ప్రచారంలో ఉన్నప్పటికీ హ్మ్. కొన్ని నిజాలుగా నమ్మేసి ప్రపంచం నిజమే అనుకుంటాం. హ్మ్. నిర్ధారణలు లేవు దేనికి. హ్మ్. నిర్ధారణలు లేవు, సాక్ష్యాధారాలు లేవు. హ్మ్. అంటే సాక్ష్యాధారాలతో సహా చెప్పేటువంటి విషయాలు కూడా కాదు అవి. హ్మ్. ఇవి అంటే బెడ్రూమ్ వ్యవహారాలు. ఇప్పుడు ఆ మధ్య ఒక గవర్నర్ గారిని హ్మ్. ఆ కెమెరాలు పెట్టి బంధించి హ్మ్. ఆయనకున్నటువంటి ఇల్లీగల్ అఫైర్స్. కాంట్రాక్ట్స్, ఆయనకున్నటువంటి అలవాట్లు, హ్మ్. దానికి సంబంధించినటువంటి వికృత లీలలు, విన్యాసాలు రికార్డ్ చేసి హ్మ్. ప్రసారం చేసినటువంటి పరిస్థితి చూసాం మనం. అవును. అయితే ఈ ప్రయాణంలోనే మంచం కింద కెమెరా అనేటువంటి ఒక పదం విపరీతంగా పాపులర్ అయింది. ఓకే. అయితే ఈ ఇప్పుడు మనం ప్రస్తావించుకుంటున్నటువంటి కేసుల్లో హ్మ్. ఇలాంటి మంచం కింద కెమెరా వీడియోస్ ఏవి లేవు హ్మ్. మార్కెట్లో అవైలబుల్గా. హ్మ్. ఉంటే దాన్ని ప్రచారం చేసేవారేమో కానీ హ్మ్.
ఒకవేళ నా ఉద్దేశం ప్రకారం అయితే ఆయనకి అలాంటి రిలేషన్ ఏదైనా ఉండుంటే ఎవరితోనైనా సరే ఉమ్, ఉండటం తప్పని ప్రపంచం అనుకోనక్కర్లేదు. అది అసహజం కూడా కాదు. ఉమ్, ప్రతి వాళ్ళకి మ్యారేజ్కి ముందు రకరకాల ఇవి ఉంటాయి. అంబిషన్ అని కాదు, ఉమ్, ఆకర్షణలు ఉంటాయి. ఉమ్, దగ్గరగా వెళ్ళాలనిపిస్తుంది, వెడతారు, మాట్లాడతారు, ముందుకు కదులుతారు. ఉమ్, అట్నుంచి పాజిటివ్ సిగ్నల్స్ రావచ్చు, ఏ కారణం చేతో అది ఆగిపోవచ్చు. ఉమ్, ఆగిపోయినంత మాత్రాన జీవితం ఆగిపోయినట్టు కాదు, ఉమ్, మూవ్ ఆన్ అయిపోవాలి. ఉమ్, ఈ మూవ్ ఆన్ అయిపోయి ఇంకో చోటకి ఎక్కడికో ప్రయాణం చేస్తారు. ఇది సహజమైన వ్యవహారమే. ఉమ్, దీనిలో అబ్నార్మాలిటీ అనేది ఏం లేదు, ఉమ్, నార్మాలిటీ మాత్రమే ఉంది. ఉమ్, కాబట్టి దీన్ని ఏదో అబ్నార్మల్ గా ఫీల్ అయిపోయి ఉమ్, ఇదేదో అసహజంగా జరిగింది ఉమ్, అని అనుకోనవసరం లేదు. ఉమ్, ప్రతి ఒక్కరి జీవితంలోనూ ఇది ఒక క్యూరియాసిటీ కలిగించే ప్రశ్నగా అడుగుతూ ఉంటారు ఇంటర్వ్యూస్ లో కూడా. అవును. మీరు వివాహానికి ముందు ఎవరి వైపు అయినా చూసారా, ఆ, ఏవైనా ఆకర్షణలు ఉన్నాయా? ఆ, ఇంత ఇంత దుర్మార్గపు ప్రశ్న ఇంకోటి ఉండదు. ఎందుకు ఉండదు అంటే ఒక సహజమైనటువంటి లక్షణాన్ని ఉమ్, వీళ్ళు ఇంకొక దానికి వాడుకోవడానికి ఆ ప్రశ్న అడుగుతున్నారు అనేది అర్థం. ఓకే. ఇంకో దానికి దేనికి వాడుకుంటున్నారు? అతను రెడిక్యూల్ చేయటానికి, అతని క్యారెక్టర్ మీద దాడి చేస్తూ ఉమ్, అడిగే ప్రశ్న. ఉమ్, అతను మనిషి అనేవాడికి సహజమైనటువంటి ప్రకృతి ధర్మాలు కొన్ని ఉంటాయి. ఉమ్, అవి లేకపోతే ఆశ్చర్యపోవాలి, కానీ అవును. ఉంటే దాన్ని ఏదో ప్రపంచానికి ఉన్నది లేదు అని ఏది చెప్పినా ఉమ్, వీళ్ళు రెడిక్యూల్ చేస్తారు, అవును. దాన్ని మీమ్స్ కింద మారుస్తారు. ఉమ్, ఇలా ఒక కార్నర్ చేసే దుర్మార్గపు అంటే ఈ దుర్మార్గపు ఆలోచన ప్రేరేపించేది మళ్ళీ ధర్మమే. ఉమ్, ధర్మం పేరిట మార్కెట్లో చలామణి అవుతున్నటువంటి ఉమ్, కొన్ని విలువలు, ఉమ్, ఆ విలువల స్కేలు పట్టుకొని అడుగుతారు. ఉమ్, ఇతనికి కొన్ని అక్రమమైన ఆలోచనలు ఉన్నాయి, ఉమ్, ఎవరి మీదో మోజుపడి ఉన్నాడు, వేరే వాళ్ళ మీద మోజుపడి ఈ అమ్మాయిని చేసుకున్నాడు ఉమ్, అని చెప్పడం ద్వారా ఏదో విలువకి తను తగ్గాడు, ఆ, ఆ స్కేల్ కొలబద్దకి తను తగినవాడు కాదు ఆ, అని తగ్గిస్తారు. ఉమ్, ఈ తగ్గిన వాడిని అవతల వాళ్ళు చేసుకున్నారంటే అని అక్కడ ఒక స్కేల్ పెడతాడు, ఉమ్, అక్కడ ఒక కథనం పుట్టిస్తారు. ఉమ్, ఆ కథ కూడా ఉంది ప్రపంచంలో, ఉమ్, ఆ కథ కూడా ప్రచారంలో ఉంది. ఓకే. అందుచేత ఉమ్, ఈ స్కేళ్లు, కొలబద్దలు ఇవన్నీ తెలిసిన డైరెక్టర్ గారు ఉమ్, ఇన్ని రూమర్స్, ఇన్ని ప్రచారాలు ఆ పాత్రల చుట్టూ ఉన్నాయి కాబట్టి ఉమ్, వాటిని తన కథలో అవసరమైనప్పుడు అవసరమైన మేరకు పద్ధతిగానే, ఉమ్, అంటే ఎబ్బెట్టుగా కాకుండా, అపహాస్యం చేసేవిగా కాకుండా, రెచ్చగొట్టేవి కాకుండా, ఉమ్, రెండోది వేరే అభిప్రాయం కలిగించేవిగా ఉండకూడదు అనే ఉద్దేశంతో ఉమ్, కాన్షియస్ గా పరిమితులకు లోబడే ఉమ్, ఆ పుకార్లను కూడా తన కథలో వేసి వండి, ఉమ్, ఆ వండటం వలన వచ్చిన పదార్థం ఉమ్, ఇది బయోపిక్ కాదు. ఆ, ఇందులో వాళ్ళ పాత్రలకు సంబంధించిన లక్షణాలతో పాటు ఉమ్, వాళ్ళ చుట్టూ ప్రచారంలో ఉన్నటువంటి అనేక అభూత కల్పనలు కూడా కలిసి ఉండొచ్చు. ఉమ్, ఆ కలబోతే ఈ సినిమా తప్ప ఉమ్, వాళ్ళ పర్సనల్ జీవితం కాదు, ఉమ్, లేకపోతే వాళ్ళ రాజకీయ జీవితం కాదు, వాళ్ళ జీవితం కాదు. ఉమ్, ఇది బయోపిక్ కాదు. బయోపిక్లోనే అనేక కల్పనలు చేస్తున్నారు. అవును. కాబట్టి నేను అది కూడా చెప్పటం లేదు. ఉమ్, ఇది బయోపిక్ అని చెప్తే కొన్ని కమిట్మెంట్స్ అయినా ఉండాలి, నిలబడాలి, అవును. కొన్ని బౌండరీస్ పెట్టుకుని నిలబడాలి. ఉమ్, ఆ బౌండరీస్ ఇవన్నీ కాదు. నేను అసలు ఈ బయోపిక్ చేయాలని అనుకోలేదు, ఇది కాదు. ఉమ్, కాబట్టి నేను నా జనరేషన్ అంటే నేను తిరిగిన ఏరియాలో నా నా రాజకీయ ఆవరణంలోకి వచ్చినటువంటి ఇద్దరు నాయకుల, అంటే తనకి ఇంట్రెస్ట్ కలిగించినటువంటి ఇద్దరు నాయకుల జీవిత చరిత్రను తీసుకుని ఉమ్, దానిలో తనకి ఇంట్రెస్ట్ గా అనిపించిన ఎలిమెంట్స్, తను విన్న ఎలిమెంట్స్, తనని ప్రొవోక్ చేసిన ఎలిమెంట్స్, వాటన్నిటిని ఒక చోట చేర్చి ఒక కథగా తయారు చేసి ఒక వెబ్ సిరీస్ చేశాడు. ఉమ్, అంతవరకే చూడాలి తప్ప, అంటే దానిలో ఎవరేమిటి అనేది అందరికీ తెలుసు. ఉమ్, వాళ్ళ ఐడియాలజీస్ ఏమిటి, వాళ్ళ ప్రయాణం ఏమిటి, వాళ్ళు సాధించిన విజయాలు ఏమిటి, ఉమ్, జనాలకి చేసింది ఏమిటి
అనే దాని మీద ప్రధానంగా చర్చ సాగితే బాగుంటుంది. కానీ ఈ అది వదిలిపెట్టేసి ప్రపంచం ఈ రంధ్రాన్వేషణ మళ్ళీ ధార్మిక కోణమే ఇది. ఈ డిస్కషన్ పెట్టడం అంటేనే ధార్మిక కోణం తీసుకురావడం. అంటే ఈ డిస్కషన్ పెడుతున్నటువంటి ప్రతోళ్ళు కూడా మళ్ళీ ఒక స్కేల్ పట్టుకొచ్చి పెడుతున్నారు అక్కడ. నైతిక కోణంలో మనిషి మీద దాడి చేసి వాడి వ్యక్తిత్వాన్ని హననం చేసేటువంటి ప్రోగ్రాం జరుగుతోంది. నాకు ఆ రాజకీయ నాయకుడితో అంటే చంద్రబాబు నాయుడుని పోలిన పాత్ర అని చెప్తున్నారు. చంద్రబాబు నాయుడు రాజకీయాలతో ఆయన ఆలోచన ధోరణితో నాకు బోల్డ్ విభేదం ఉన్నప్పటికీ ఆయన క్యారెక్టర్ అసాసిన్ చేయటం కోసం దీన్ని ఒక ధార్మిక కోణంలోకి, ఆ వెబ్ సిరీస్ లో చెప్పిన విషయాన్ని ఒక ధార్మిక కోణంలోకి, ఒక నైతిక కోణంలోకి మార్చి స్కేల్ పెట్టడం అనే దాన్ని నేను వ్యతిరేకిస్తున్నా సీరియస్ గా. అది పర్సనల్ జీవితం, వాళ్ళ జీవితంలో వాళ్ళకి అనేక ఆకర్షణలు ఉండొచ్చు, అనేక వైపులకు తొంగి చూసి ఉండొచ్చు, అదంతా మానవ సహజం. దాని గురించి మాట్లాడుకునే హక్కు ప్రపంచానికి లేదు. మాట్లాడుకోవటము, దాన్ని గ్లోరిఫై చేసి చెప్పడము, దాని గురించి వికృతంగా మాట్లాడుకోవడం కూడా నిజానికి అది ఒక సైకలాజికల్ డిజార్డర్ గానే చూస్తాను నేను, అలా మాట్లాడుకోవటం. అయితే ఆ మాట్లాడుకున్న వాటిలో ఏవో ఆయనకి ఇంట్రెస్ట్ అనిపించిన, ఆయన ఏదో సినిమాలో కథగా రాసుకున్నాడు, అది ఆయన తిప్పలు పడ్డాడు ఆయన. అంటే కథని డ్రమటైజ్ చేసి చెప్పడం కోసం ఆయన ఏదో వాడుకున్నాడు. కొన్ని ఎలిమెంట్స్ ఉండి తీరాలి, ఆ ఉండి తీరాల్సిన ఎలిమెంట్స్ కోసం ఆయన పుకార్ల మీద ఆధారపడ్డాడు. అయితే ఇక్కడ ఐరనీ ఏంటంటే, విషాదం ఏంటంటే, చంద్రబాబు నాయుడు ఈ విస్పరింగ్ క్యాంపెయిన్ చేయటంలోనూ, అవతల వాళ్ళ క్యారెక్టర్ అసాసిన్ చేయటంలోనూ సిద్ధాస్తుడు. ఇలాంటి పుకార్లు పుట్టించడంలో ఆయనకి చాలా ప్రావీణ్యత ఉంది. చాలా సక్సెస్ఫుల్ గా ప్రయోగించి విజయాలు సాధించాడు ఆయన. అలాంటి ఆయన మీద కూడా ఇలాంటి విస్పరింగ్ క్యాంపెయిన్ ఒకటి జరిగి దాన్ని ఇప్పుడు మార్కెట్లోకి మళ్ళీ తీసుకొచ్చి దాని మీద మళ్ళీ చర్చలు పెట్టి ఇప్పుడు ఆయన్ని కూడా ఒక ధార్మిక కోణంలో, నైతిక కోణంలో మళ్ళీ ట్రోల్ చేస్తూ ఈ పరిస్థితికి మళ్ళీ చంద్రబాబుని తీసుకొచ్చారనేటువంటి ఒక విషాదం, ఒక ఐరనీ కనిపిస్తుంది ఈ పోలికలు చూస్తే. అంతకు మించి ఇది పెద్ద చర్చనీయాంశము లేకపోతే మరొకటో అని నేనైతే అనుకోవడం లేదు. థ్యాంక్ యూ సార్.